నాకు చాలా రోజుల నుంచి అర్థం కాని ప్రశ్న ఏంటి అంటే, మన హీరోయిన్‌లకి సినిమాలో నటించినందుకు డబ్బులు ఇస్తారు కాబట్టి, అరాకొర బట్టలు వేసుకొని నటిస్తూ ఉంటారు సినిమాలలో. మరి వాళ్ళు బయటకొచ్చి కూడా పొట్టి పొట్టి దుస్తులు వేసుకొని ఎంతో అందమైన, విలువైన శరీరాన్ని అందరికీ ఎందుకు చూపిస్తూ ఉంటారు? పాపం ఎంతో కష్టపడి తిని తినక జిమ్‌కి వెళ్లి వర్కౌట్స్ చేసి ఎంతో అందంగా, సున్నితంగా కాపాడుకుంటూ వస్తున్న శరీరాన్ని ఈ ఎదవలందరికీ ఎందుకు చూపించాలి? వాళ్ళ చేత మాటలెందుకు పడాలి? ఏమంటారు ఫ్రెండ్స్? మీ అభిప్రాయాన్ని ఒక్కసారి కామెంట్‌ల రూపంలో వ్రాయండి. ఈ రోజుల్లో ఆడవారి శరీరంలోని అవయవాల రూపం చూసి అంచనా వేస్తూ ఉన్నారు. నిజానికి ఆడవాళ్ళ శరీర అవయవాల్లోని మార్పు అనేది అనుకుంటే వచ్చేది కాదు. తన బిడ్డ కోసం దాచే పాల బరువు వల్ల పెరిగిన చెస్ట్‌కి, ఒక ప్రాణాన్ని బయటికి తీసుకురావడం వల్ల వచ్చిన నడుము మీద మడతలకి, తనతో పాటు తన బిడ్డ బరువును కూడా మోసిన మోకాళ్ళ పైభాగానికి పెరగటం వల్ల వచ్చిన శరీర ఆకృతికి ఎంతో పవిత్రత ఉంది. మరి అంత పవిత్రమైన శరీర భాగాలని కొంతమంది పైపై ఆనందాల కోసం, ఆర్భాటాల కోసం విప్పుకొని చూపిస్తూ ఉంటే చూసేవారి మనసు మారి హేళన చేయకుండా ఉంటారంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో వ్రాయండి. ఆడపిల్ల పెళ్ళైన తర్వాత అత్తవారిల్లు ఓ గూడులా ఉండాలి అని, ఆ గూడులో తన తోడుతో హాయిగా బ్రతకాలి అని ఎన్నో కలలు కంటూ ఉంటుంది. కానీ వచ్చినవాడు బోయవాడైతే, వెళ్ళింది గూటిలోకే అయితే, అలాంటి ఆడపిల్ల బాధ, కష్టం వర్ణనాతీతం. అలాంటి ఆడవాళ్ళు ఇప్పుడున్న సమాజంలో చాలామందే ఉన్నారు. అలాంటి ఆడవాళ్ళ బ్రతుక్కి మనం భరోసా ఇవ్వకపోయినా పర్లేదు కానీ, వాళ్ళని అనుక్షణం అవమానిస్తూ, హింసిస్తూ ఉంటే వాళ్ళు బ్రతికుండంగానే నరకం చూస్తారు. అందుకనే దయచేసి వాళ్ళకి భరోసాగా నిలబడకపోయినా పర్లేదు కానీ అవమానించకండి ప్లీజ్. అమ్మాయిలకి జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగినప్పుడే పెళ్లి చేయండి. కష్టపడనివ్వండి, ఎలా జీవించాలో చెప్పండి. అప్పుడే ఒకవేళ రేపటి కాలంలో మీరు లేకపోయినా వాళ్ళు ధైర్యంగా ఉంటారు, కష్టపడి జీవితాన్ని నెట్టుకొస్తారు. అంతేకాని ఆడపిల్ల 18 సంవత్సరాలు వచ్చింది, ఇంకా చదువు అవసరం లేదు, ఉద్యోగం అవసరం లేదు అని పెళ్లి చేసి పంపించటం వల్ల రేపటి కాలంలో మీ అండ లేకపోతే, మీ భరోసా లేకపోతే వాళ్ళు అయోమయంలో పడిపోయి ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దయచేసి అలా ఎప్పుడూ చేయకండి. కూతురు అత్తారింటికి వెళ్ళినా సరే కూతురు బాగోగులు, తన పిల్లల బాగోగులు చూసుకునే కొందరు అత్తామామలు వేరే ఇంటి నుంచి తమ ఇంటికి వచ్చిన కోడల్ని మాత్రం హీనంగా చూస్తారు. కనీసం కొడుకు పిల్లలు ఎలా ఉన్నారు అని అడగటానికి కూడా నోరు పెగలదు. మరి ఇలాంటి అత్తామామలకి ఏం చెప్తే సరిపోతుంది? ఎలా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు? ఎప్పటికైనా నిన్ను చూడాల్సింది కొడుకు కోడలేను, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి ఒక మనసు ఉంటుంది, వాళ్ళను కూడా బాగా చూసుకోవాలి అని ఇవేమీ ఆలోచించకుండా ఎప్పుడు నా కూతురు నా అల్లుడు, నా కూతురు నా అల్లుడు అంటూ తిరుగుతారే తప్ప కోడల్ని కనీసం ఒక మనిషిలాగా కూడా ఎందుకు చూడరు?